వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సింపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. అడ్డుకున్న పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. డిపో వద్ద డ్రైవర్ శంకర్ కు కడసారి నివాళి అర్పించాలని పట్టుపట్టారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు బండి సంజయ్. మొండి పట్టుకు ప్రభుత్వం పోకూడదన్నారు. కార్మికుల సెంటిమెంట్ ను దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతోందన్నారు. ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. అడ్డుకున్న పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. డిపో వద్ద డ్రైవర్ శంకర్ కు కడసారి నివాళులు అర్పించాలని పట్టుబట్టారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు బండి సంజయ్. మొండి పట్టుకు ప్రభుత్వం పోకూడదు అన్నారు. కార్మికుల సెంటిమెంట్ను దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతోందన్నారు. అప్పుడు కూర్చోవాలి మీకు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మీ వాదన అయిపోయా. మేనిఫెస్టో వంటిది మాయం చేస్తే అయిపోయి వాళ్ళు ఏదో గుంతకుంకలు అడుగుతారు. వాళ్ళు అంతా అయిపోయింది. ఒక్కసారి బాడీ తీసుకపోయి కొట్టడానికి ఉన్న ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎందుకు వస్తుందా? బస్సులు వాళ్ళు పడతారా? బాధ్యత నేనే అంటున్నా కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు కదా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టు పోదు. మీరు కింది స్థాయి వ్యక్తుల, నాయకుల, అధికారుల మాట వినకండి. వెంటనే మీరు స్పందించి మేము ఎవరైనా రాము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దాన సంస్కారాలు ఏమేమో రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసుకోమంటున్నారు. చేసుకోమని చెప్పాలి. పోలీస్ కమిషనర్ వాళ్ళు అది రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే ఏముంటుంది? అలా కుటుంబ సభ్యులు ఒప్పించుకోండి. మాదే ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మాదే ఉంటుంది. నేను కుటుంబ సభ్యులను ఒప్పుకోండి అంటున్నా. నేను అది ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ దెబ్బతీసే అధికారం ఎవరికి. అప్పుడు కూర్చోవాలి మీకు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మీ వాదన అయిపోయా. మేనిఫెస్టో వంటిది మాయం చేస్తే అయిపోయి వాళ్ళు ఏదో గుంతకుంకలు అడుగుతారు. వాళ్ళు అంతా అయిపోయింది. ఒక్కసారి బాడీ తీసుకపోయి కొట్టడానికి ఉన్న ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎందుకు వస్తుందా? బస్సులు వాళ్ళు పడతారా? బాధ్యత నేనే అంటున్నా కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు కదా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టు పోదు. మీరు కింది స్థాయి వ్యక్తుల, నాయకుల, అధికారుల మాట వినకండి. వెంటనే మీరు స్పందించి మేము ఎవరైనా రాము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దాన సంస్కారాలు ఏమేమో రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసుకోమంటున్నారు. చేసుకోమని చెప్పాలి. పోలీస్ కమిషనర్ వాళ్ళు అది రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే ఏముంటుంది? అలా కుటుంబ సభ్యులు ఒప్పించుకోండి. మాదే ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మాదే ఉంటుంది. నేను కుటుంబ సభ్యులను ఒప్పుకోండి అంటున్నా. నేను అది ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ దెబ్బతీసే అధికారం ఎవరికి. అప్పుడు కూర్చోవాలి.
ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. అడ్డుకున్న పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. డిపో వద్ద డ్రైవర్ శంకర్ కు కడసారి నివాళులు అర్పించాలని పట్టుబట్టారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు బండి సంజయ్. ఇక మొండి పట్టుకు ప్రభుత్వం పోకూడదన్నారు. కార్మికుల సెంటిమెంట్ ను దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతోందన్నారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు వర్సెస్ బండి సంజయ్ గా వివాదం కొనసాగుతోంది.